ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం మన యొక్క దేవాలయంలో ప్రమాణం చేసే నికేయ విశ్వాస ప్రమాణాన్ని నేర్చుకుందాము. భూమ్యాకాశమును దృశ్యాదృశ్యమగు సమస్తమును సృష్టించిన సర్వశక్తిగల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జగదేక కుమారుడును అద్వితీయునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగినవాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించినవాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగచేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చిననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండియు కుమారుని నుండియు బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తులుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మము నొప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్.